హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ ని బట్టి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం చూడండి, బ్లౌజ్ హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలండి. ఈ కుట్టు దగ్గర నుండి ఈ పొడవు అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 7 ఇంచెస్ కి మనం ఇట్లా చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఖచ్చితంగా స్ట్రైట్ గా ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడికి 2.5 ఇంచీలు వదిలిపెట్టుకుని ఇట్లా ఇట్లా లాక్కోండి. చూడండి, కరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ నుండి కొలత కొలుచుకోండి. అలా చంక వచ్చేసి 6.5 ఉంది. ఈ చంక డౌన్ అనేది 6.5, 6.5 వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి 4 మడతలు వేసుకోండి. ఈ బ్లౌజ్ పీస్ ని ఇలా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసేసుకుని ఇలాగ 6.5 వచ్చిందా లేదో ఒకసారి చూడండి. ఒకసారి ఇట్లా 6.5 ఉంది కదా. 6.5కి ఇంకా క్లాత్ ఉంది, ఎక్స్ట్రా ఉంది. ఇది ఖర్చుల కోసం. తర్వాత మనం ఏంటంటే ఇట్లా సమానంగా చేసేసుకొని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసేసుకుని హ్యాండ్ కి కింద పట్టీకి మడత పెట్టుకోవాలండి. మనకి అంచు వస్తే కన్నా సన్నగా మడుచుకోవాలి. అదే మనం సింగిల్ పీస్ తో కుట్టుకునేటప్పుడు కన్నా ఒక అంగుళం అలా తీసుకోండి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకుంటానికి మనం మడత పెట్టి హెమ్మింగ్ చేసుకోవాలి కదా. దానికోసం ఖర్చు అన్నమాట. ఈ ఖర్చు కోసం 7 ఇంచెస్ మనం మడుచుకోవడం కోసం నేను అంచు వచ్చింది కాబట్టి బ్లౌజ్ లైనింగ్ అనమాట. ఇది దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం 7 ఇంచెస్ ఇలా తీసుకోండి. ఇలా తర్వాత ఖర్చు కోసం మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకున్నాం కదా. ఇక్కడ నుండి 2.5 ఇంచీల వరకు తీసుకోండి. ఈ కుట్టు దగ్గర నుండి ఖర్చు దగ్గర నుండి 2.5 ఈ స్ట్రైట్ గా ఇలా గీసేసుకోండి. 2.5 ఇక 2.5 కండి మనం ఇందాక సంఖ ఎంత అనుకున్నాం, 6.5 అనుకున్నాం. 6.5 పెట్టేసుకోండి. ఇక్కడికి 6.5 పెట్టేసుకున్నాం. తర్వాత 1.5 యాడ్ చేసుకోండి ఖర్చు కోసం ఎక్స్ట్రా. తర్వాత మనం హ్యాండ్ లెంగ్త్ లూజ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది. 5.5 ఇక్కడ పెట్టుకోండి. తర్వాత 1 అంగుళం ఖర్చు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి ఇలా స్ట్రైట్ గీసేసుకోండి ఒకసారి. ఇలా గీసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ హాల్మోల్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. మొత్తం ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు దగ్గర కింద పైన కూడా సమానంగా ఉండాలి. ఉండేలాగా చూసుకుని ఇలా పెట్టేసుకోండి. 7.5 వచ్చింది. హార్మోల్ రౌండ్ 7.5 వచ్చింది. ఈ 7.5 అనేది మనకి ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు దగ్గరికి సరిపోతుందా లేదో చూసుకోండి ఒకసారి. చూస్తే కరెక్ట్గా సరిపోయింది. 7.5 అనేది ఈ 7.5 ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం దీనికి 1 ఇంచు వరకు ఇట్లా ఎక్స్ట్రా వదిలేసుకుని ఇక్కడి నుంచి మనం ఇలా మామూలుగా మీకు ఈ స్కేల్ ఉంటే కన్నా 6 స్కేల్ పెట్టి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఈ అంగుళం అలా ఎగస్ట్రా వదిలేసుకున్నాం కదా. ఇక్కడ నుండి ఇలా చేసుకుంటుంది. చూసారుగా, ఇలా పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి దీనికి 1 ఇంచు వరకు మనం లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచు వరకు ఇట్లా లోతు తీసుకోండి. ఇది కూడా మనకి ఈ సెంటర్ చేసుకుని ఇక్కడ నుండి 7.5 ఉంది కదా. మొత్తం 7.5 ఉంది కదా. 7.5 సెంటర్ 3.5 7.5కి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఈ డౌన్ అనేది ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి 1 ఇంచు వరకు ఇట్లా. ఇప్పుడు మనకి ఎక్కడా కూడా ముడత అనేది రాదనమాట. ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది అనమాట. బ్యాక్ అనేది ఇలా ఉండాలి. ఫ్రంట్ అనేది 1 ఇంచు లోతు తీసుకోవాలన్నమాట. తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇది ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోకూడదండి. స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం బ్లౌజ్ మనం చెయ్యి లేపినప్పుడు లాగి పట్టుద్ది అనమాట. ఇది ఇలా వెళ్తే ఇక్కడ క్లాత్ తగ్గిపోద్ది కదా. అందుకని చెప్పేసి కొంచెం ఇలా స్ట్రైట్ గా తీసుకోండి. ఎందుకంటే మనం సంక లేపినా గానీ పైకి లేపినా గానీ చెయ్యి ఇది బ్లౌజ్ అనేది పైకి లేకదనమాట. ఖర్చుల కోసం మనం ఇలా కట్ చేసుకోండి. టక్స్ పెట్టేసుకోండి గుర్తు కోసం అనమాట. తర్వాత ఇది కూడా మనం లోతు తీసుకోవటం కూడా ఇలా ఇక్కడ నుండి 1 ఇంచు కానివ్వండి తీసుకోవాలి లోతు అనేది. ఇలా తీసుకుని దీనికి కూడా ఫ్రంట్ కానీ గుర్తు కోసం అనమాట. ఇది
తర్వాత ఏంటంటే నేను మీకు బ్లౌజ్ కటింగ్ పేపర్ కూడా ఇంటికే పంపిస్తున్నాను. నేరుగా మీరు ఇంత క్లియర్గా నీట్గా కట్ చేసి మీకు ఆది బ్లౌజ్ మీకు కుట్టడం బాగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ కటింగ్ అనేది రాని వాళ్ళు ఏంటంటే ఈ చక్కగా ఈ పేపర్ కటింగ్ పేపర్ నేను పంపించిన కటింగ్ పేపర్ తీసుకుని ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకుని క్లియర్గా కట్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది మీకు. తర్వాత బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. చాలా బ్లౌజులు ఇలా కటింగ్ చేసిన అందరికి పంపిస్తున్నానండి. మీకు కూడా ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంటికి నేరుగా పోస్టల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీ ఇంటికే వస్తుంది అనమాట. తక్కువ ఛార్జీ కూడా చాలా తక్కువ అండి. ఒకసారి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.